పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరీ దేవే నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వరి శర్మ. మకర రాశి వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అష్టమంలో కుజకేతువులు, ద్వితీయంలో రాహువు, షష్టమంలో గురువు. వ్యాపారంలో సడన్ లాస్, సడన్ గెయిన్స్ అనేవి ఏర్పడతాయి. మనం ఏదైతే అనుకుంటామో అది నిదానంగా ఉండడం, ఏదైతే అనుకోమో అది త్వరగా కంప్లీట్ అవ్వడం అనేవి జరుగుతుంటాయి. వ్యాపారంలో కూడా సక్రమంగా నడవకపోవడం, అభివృద్ధి ఎంత సాధించినా కూడా లాస్ అనేది ఎందుకు వస్తుందో అర్థం కాని విషయం ఉంటుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు. అష్టమంలో కుజుడు ఉన్నాడు, అలాగే కేతువు. అష్టమంలో కేతు అంత బలంగా లేరు ఈ వారం. కాబట్టి ఏదైనా కొన్ని ప్రయత్నాలు చేయదలుచుకుంటే ఆపడం చెప్పదగిన సూచన. ఇటు వ్యాపారపరంగా కావచ్చు, ఉద్యోగంలో మార్పులు తేవాలన్నా లేదా ఉద్యోగం మారాలన్నా కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. భూ క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కొనుగోలు అమ్మకాలు ఉంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగిన విషయం. ఎందుకంటే ఒకవేళ భూమి మీరు అమ్మినా అది తక్కువ ధరకే పలుకుతుంది. మన వస్తువును అనుకున్న రేటు రాకపోవడం, లాస్లో అమ్మడం అనేది జరుగుతుంది. కాబట్టి అంత లాస్కి అమ్మకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే వాహన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవారికి మంచిగా రాణిస్తారు. విదేశాల్లో ఉన్నవారు బాగా రాణించగలుగుతారు. వైద్య వృత్తిలో ఉన్నవారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంది. సినిమా రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా మీపై ఒత్తిడి తేవడం, వచ్చిన అవకాశాలు వేరే వాళ్ళు ఉపయోగించుకోవడం లేదా వాళ్ళకి రావడం, ఇటువంటి అంశాలు జరుగుతుంటాయి. వాటి విషయంలో మీరు జాగ్రత్త వహించడం చెప్పదగినది. ఇటు పంచమాధిపతి, ఇటు దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థ భాగంలో ఉన్నారు. ఇటు పంచమాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు చతుర్థంలో ఉన్నారు. అయితే మేషంలో శుక్రుడు ఉన్నా కూడా చతుర్థ శుక్రుడు అంత యోగకారకుడు కాదు. కాబట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోవడం చెప్పదగినది. బ్యూటిషియన్స్, కాస్మెటిక్స్, అలాగే ఫ్యాషన్ డిజైన్ వాళ్ళకి చక్కగా బాగుందని చెప్పచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు, గ్రీన్ కార్డ్ కోసం, పిఆర్ కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోండి. పిఆర్ విషయంలో, వీసా విషయంలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అయితే దాని గురించి ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు. అవంతట అవే సర్దుకుపోతాయి కూడా. అలాగే సప్తమాధిపతి, అలాగే భార్యాభర్తల మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద ఈ వారం చెప్పే అన్ని రాసులకి ఈ వారం అంత గొప్పగా లేదు కాబట్టే అందరికీ మిశ్రమ ఫలితాలు చెప్పడం జరుగుతోంది. కుజుడు, కేతువు ఒకే రాశిలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఇస్తామని చెప్పదలసిన లేదు. కాబట్టి ఇది గమనించగలరు. సాధ్యమైనంత వరకు మనీ సేవింగ్స్ రూపేణ ఉంచుకోవడం మంచిది, లేదా బంగారం ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. అంతే తప్ప ఎటువంటి షేర్స్ కానీ, చిట్ ఫండ్లు కానీ, ఇతరత ఇన్వెస్ట్మెంట్లకి కొంత దూరంగా ఉండడం చెప్పదగినది. ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. వైద్య వృత్తులు ఉన్న వారికి ఎక్కువగా మెంటల్ టెన్షన్స్ అనేది ఏర్పడుతుంది. మనసును స్థిమితంగా ఉంచుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వివాహాది శుభకార్యాలు, ప్రేమ వివాహాలకి కొంచెం దూరంగా ఉండడం, సాధ్యమైనంత వరకు చదువు మీద దృష్టి సారించడం అనేది చెప్పదగినది. విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వారికి మంచి సీటు లభిస్తుంది. వైద్య వృత్తులు ఉన్న వారికి మంచి యూనివర్సిటీలో కూడా సీట్ లభిస్తుంది. ఇక్కడ ఇండియాలోనూ లేదా విదేశాల్లోనూ వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ప్రభుత్వపరమైన ఇబ్బందులు అనేవి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కష్టే ఫలి అన్నట్టుగా మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు 100% కష్టపడితే 100% రిజల్ట్స్ వస్తాయి. అదే 10% కష్టపడితే 10% రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ రాత పరీక్షలు ఎవరైతే రాస్తున్నారో ప్రభుత్వ పరంగా వాటి మీద దృష్టి సారించాలి. ఎంత సాధించాలి అంటే ఇంకా 24 గంటలు ఉద్యోగం రావాలి, చదవాలి అనే భావంతో ఏర్పడాలి.
దీనికి తోడు తల్లిదండ్రుల సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ లభిస్తాయి. తల్లిగారు యొక్క మీ తల్లిదండ్రుల సహకారం ఎప్పుడూ లభిస్తుంది. వాటిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. స్నేహితులు దూరంగా ఉండడం, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడం, అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్యపరంగా మటుకు అంత అనుకూలంగా లేదు. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. భయాందోళన ఎక్కువగా ఉంటుంది వీరికి. ఏదైనా జరుగుతుందో, ఏమైనా అవుతుందో అన్న భయాందోళన ఎక్కువగా ఉంటుంది. అటువంటి భయపడాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి, వాటిని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. సరైన సమయానికి నిద్ర, ఆహారం అనేది చాలా ముఖ్యం. ఆరోగ్యం ఇట్లా చాలా జాగ్రత్తగా తీసుకోవడం, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదిరే దిశగా నడుస్తుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంతానం కలిగే యోగ్యత గోచరిస్తోంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ వారం మంచి శుభవార్తను వినగలుగుతారు. అలాగే బంధుమిత్రులతో కావచ్చు, భాగస్వామితో కావచ్చు, శ్రేయాభిలాషులతో కావచ్చు, మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం, ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. మనం చక్కగా మాట్లాడుతున్నా కూడా వక్రించే వాళ్ళు చాలామంది ఉంటారు. వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారు అఘోర పాశుపత హోమం చేయించడం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. వీరికి ఏలినాటి శని పూర్తయింది. అయినా సరే ఏలినాటి శని ప్రభావం కొంతవరకు వీళ్ళకి ఇంకా ఉండే అవకాశం గోచరిస్తోంది. జూలై నుంచి వీరికి కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు రాహుకాల దీపం పెట్టడం, సాధ్యమైనంత వరకు శివనామ స్మరణ చేయడం, మీ కులదైవానికి ప్రతిరోజు 108 సార్లు నామస్మరణ చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.